ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము దావీదు యొక్క క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం. దావీదు యొక్క గుణగణాల గురించి మనం స్టడీ చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. దావీదు జీవితంలో ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయో అవి మనం స్టడీ చేస్తున్నాం. మనం బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కనబడతారు, దేవుని సేవకులు చాలామంది కనబడతారు. అందులో ఒక్కొక్క దైవజనులకి, ఒక్కొక్క దేవుని బిడ్డకి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. దావీదుకి ఒక ప్రత్యేకమైన గుణగణాలు, అలాగే మోషేకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది. అలాగే దానియేలుకి, అలాగే యోసేపుకి, అలాగే అనేక మంది దైవ సేవకులు ఎంతమంది ఉన్నారో, గొప్ప గొప్ప దైవజనులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన లక్షణాలు అయితే ఉన్నాయి. ఈ లక్షణాలని మనం ఎందుకు స్టడీ చేస్తున్నామంటే, దావీదుకు ఉండే లక్షణాలను బట్టి, గుణగణాలను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. దానియేలుకి ఉండే మంచి లక్షణాలను బట్టి, మంచి గుణగణాలను బట్టి దేవుడు దానియేలుకి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. యోసేపు యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి, గుణగణాలను బట్టి యోసేపుకి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్క దైవజనుల యొక్క భక్తి జీవితాన్ని బట్టి, గుణగణాల జీవితాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థానాల్లో దేవుడైతే ఉంచాడు. ఆ విషయాలు మనం ఎందుకు స్టడీ చేయబోతున్నామంటే, అందులో కొంతైనా మనము నేర్చుకొని, ధ్యానము చేసి నేర్చుకుంటే దేవుడు తప్పనిసరిగా ఎంతో కొంత ఆశీర్వాదం అయితే ఇస్తాడు. అందులో డౌట్ అయితే లేదు. అందుకోసమే దైవజనుని యొక్క గుణగణాలు, లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం దావీదు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దావీదులో ఉండే ప్రత్యేకత ఏంటి? దావీదు యొక్క భక్తి జీవితం ఏంటి? దావీదు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు? మీకు ఒక మాట నేను చెప్తాను. దావీదు గురించి ధ్యానం చేయడానికి ముందు, అప్పుడు ఫస్ట్ టైం మనం ధ్యానం చేసినప్పుడు నేను చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇప్పుడు దావీదు యొక్క ప్రత్యేకతలు బైబిల్లో ఎలా రాయబడి ఉందంటే, నేను చదివేసి వినిపిస్తాను. నా సేవకుడైన దావీదు అన్నాడు దేవుడు. దావీదుని ఏమన్నాడు దేవుడు? నా సేవకుడైన దావీదు. మనుషుల దగ్గర మనుషులు నా సేవకుడు, నా దాసుడు, లేకపోతే నా సర్వెంట్, నా ఫాలోయర్ అని అనుకోవడం వేరే, కానీ దేవుడే స్వయంగా నా సేవకుడైన దావీదు అన్నాడు. అది ఒక మంచి ప్రాధాన్యత, అది ఆధిక్యత. తర్వాత దావీదు గురించి ఏం రాయబడిందంటే, దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చను అని రాయబడి ఉంది దావీదు గురించి. అలాగే దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతన్ని రక్షించెను అని రాయబడి ఉంది. ఇంకొక దగ్గర ఏం రాయబడి ఉందంటే, దావీదు అంతకంతకు ప్రబలెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడి ఉంది బైబిల్లో. ఇంకొక ఏం రాయబడి ఉందంటే దావీదు గురించి, నువ్వు దేవదూత వంటి వాడవు అని రాయబడి ఉంది. దేవదూత వంటి వాడవు అనేసి. ఇంకొక విషయం ఏం రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీయులకు నువ్వు దీపము అని రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులకు నువ్వు దీపము, వెలుగు దీపము. నువ్వు ఆరిపోతే ఇశ్రాయేలీయులందరూ ఆరిపోతారు. ఆ ఘనత, ఆ ఆధిక్యత దేవుడు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అది తర్వాత దావీదుకు ఉండే మంచి ప్రాధాన్యత ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, ఆయనకి ఎలాంటి పేరు ఉందంటే, దావీదు కుమారుడా అని పేరు పిలబడ్డ యేసుప్రభువు ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు సంతానములో, ఆయన కడుపులో పుట్టిన సంతానంలో పుట్టడానికి యేసుప్రభువు ఇష్టపడ్డాడు. దావీదు సంతానమని అనిపించుకోవడానికి యేసుప్రభువు ఇష్టపడ్డారు. అది ఆధిక్యత. తర్వాత దావీదు గురించి దేవుడు ఏమంటారంటే, నా హృదయానుసారుడైన దావీదు. ఇన్ని గుణగణాలు ఎలాగొచ్చాయి? ఇన్ని ఆధిక్యతలు దావీదుకి ఎలాగొచ్చాయి? దేవుడు ఇంతగా దావీదుని దీవించడానికి కారణం ఏంటి?
దేవుడు దావీదును అంత ఆధిక్యతలో ఉంచడానికి కారణాలు ఏంటంటే ఆయనలో కొన్ని గుణగణాలు ఉన్నాయి, కొన్ని సద్గుణాలు ఉన్నాయి, దేవుడు మెచ్చుకునేటట్లు గుణగణాలు ఉన్నాయి. దేవుడు సబాస్ నా దాసుడా అని అనిపించుకున్నంత మంచి గుణగణాలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు దావీదుకు ఉండే లక్షణాలని గుణగణాలని మనం కూడా ఫాలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పూర్తిగా కాకపోయినా కొంత స్టేజ్ వరకు మనము అనుసరించడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని గుణగణాల విషయంలో. కానీ కొన్ని ఉన్నాయి చూడండి, అదైతే నాకైతే అందదది, నేనైతే అర్హుడిని కాదు. నేను నా వరకు నా ఆత్మ జీవితంలో ఆ స్థాయికి నేను ఎదగలేను కూడా. ఒక స్టేజ్ ఉంది దావీదుకు ఉండే లక్షణాల్లో. ఆ లక్షణం ఏంటంటే, ఒకటి ఏంటంటే దేవుని చిత్తానికి లోబడ్డం, ఇష్టమున్నా లేకపోయినా దేవుని మాటకి లోబడ్డం. అంతే, నాకు ఇష్టమున్నా లేకపోయినా దేవుడు చెప్పాడు నేను చేయాల్సిందే. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేయరు, దేవుడు ఏదైతే వద్దంటాడో అదే చేస్తారు. కానీ దావీదు మాత్రం ఏం చేస్తాడంటే, నాకు ఇష్టమున్నా లేకపోయినా నా దేవుడు చెప్పాడు నేను శిరస్సు వహించాల్సిందే, 600 శిరస్సు వహించాల్సిందే, నా ప్రాణము పోయినా శిరస్సు వహించాల్సిందే. నేను చెప్పగలను, ఒక మాట చెప్తాను. ప్రపంచంలో 1000 మంది ఆత్మీయ నాయకుల్లో మహా అయితే ఒక 10-15 మాత్రమే ఈ క్యారెక్టర్ కలిగి ఉంటారు. ఏ క్యారెక్టరు? దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డం అనేది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎవరికైనా సాధ్యమా అనేది. ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదుని తరుముతున్నాడు ఎవరు? సౌలు. 10 సంవత్సరాల నుంచి దావీదును చంపడానికి సౌలు తిరుగుతున్నాడు. దావీదు ప్రాణ భయంతోనే ప్రాణాన్ని అరచేతులతో పట్టుకొని అరణ్యంలోని, కొండల్లోని, గుహల్లోని ఇక్కడికి అక్కడికి పరిగెత్తా ఉన్నాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కొద్దిగా తప్పుకున్నాడు అంతే. మరణం నుంచి, సౌలు యొక్క బాణం నుంచి, బల్లెం నుంచి కొద్దిగా నిమిషంలో తప్పుకున్నాడు ఆయన, జస్ట్ ఒక అడుగు మాత్రమే. అలాంటి ప్రాణ భయంతో ఉన్న దావీదు, సౌలు మా పేరు వింటే గజగజ వణిగిపోతున్నా దావీదు, పారిపోతున్న దావీదుకి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏంటంటే, దావీదు ఫలానా దగ్గర ఉన్నాడని తెలిసిపోయింది. ఎవరికి? సౌలుకి. సౌలు, ఇది 10 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. సౌలుకు తెలిసిపోయినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, వెంట పట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలిసిందా? దావీదు అతని యొక్క అనుచరులు ఏ గుహ లోపలైతే ఉన్నారో ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు సౌలు. కానీ దావీదు వాళ్ళందరూ ఆ గుహలో ఉన్న సంగతి సౌలుకి తెలియదు. ఇతను వెళ్ళి అతను ఏమన్నానంటే, నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను అంటాడు. కొద్దిగా నేను మంచి పదం అక్కడ వాడాడు. అక్కడ సంకనాపర్తి అని పదం వాడాడు. సంకనాపర్తి అంటే రెస్ట్ తీసుకోవడం. కొద్దిగా అలిసిపోయాను కదా, రెస్ట్ తీసుకుందామని ఎక్కడికి వెళ్ళాడు తెలిసిందా? దావీదు ఏ గుహలో అయితే దాగి ఉన్నాడో ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన రెస్ట్ తీసుకొని మామూలుగా రెస్ట్ తీసుకున్నాడా? గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన. ఆ చుట్టూ సైనికులందరూ ఉన్నారు. వాళ్ళందరూ పడుకున్నప్పుడు అక్కడ దావీదుకి తెలిసిపోయింది సౌలు ఇక్కడ వచ్చాడు పడుకున్నాడని. అంతే, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దావీదు దగ్గర ఉండే శిష్యులు ఉన్నారు కదా, జనాలు ఉన్నారు కదా, సుమారుగా 400 మంది పైబడి, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా దావీదు గారు, మహారాజా నీకు మంచి అవకాశాలు దొరికింది, దేవుడు నీ శత్రువులందరినీ నీ పాదాల దగ్గర పెడతానన్నాడు కదా, నీ శత్రువులు ఎవరిని నీ దగ్గరికి ఎవరు నిలువ నీడ లేకుండా చేస్తానన్నాడు కదా, ఇప్పుడు నీకు మంచి అవకాశం ఉంది రాజా, లేపేమంటావా అన్నారు. లేపేమంటావా? 10 సంవత్సరాల నుంచి నీకు ఒక మరణ భయంలాగా ఆయన పీడిస్తూ వస్తున్నాడు కదా, వెంటాడి వస్తున్నాడు కదా, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, రాజా లేపేమంటావా అని అంటాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 4వ వచనం, రైట్. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి
బయలుదేరి మార్గమున పోయాను. తర్వాత దావీదు కొన్ని విషయాలు చెప్తాడు. నా పాయింట్ ఏంటంటే, శత్రువు కనిపించాడు. చంపడానికి తరుముతున్న శత్రువు కనబడితే జనరల్గా మనం ఏమంటాం తెలిసిందా? సాధారణంగా నేనైతే ఏమనుకుంటాను తెలిసిందా? దేవుడు నాకు సహాయం చేశాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు, లేపేరా అంటాను నేనైతే. ఎవరైనా సరే, నేనే కాదు, ఏ సైన్యాధిపతి అయినా సరే అలాగే అంటారు, ఏ గొప్ప నాయకుడైనా సరే అలాగే అంటారు, లేపే. నేను ఎంతకాలము పరిగెత్తాలి, నేను ఎంతకాలము అడవుల్లో దాగి ఉండాలి, నేను ఎంతకాలము నా భార్య పిల్లలకి నేను దూరంగా ఇలా జీవించాలి, లేపే, ఎందుకు ఈ అరణ్య యాత్ర అనేసి అనుకుంటాం. కానీ అతను ఏమనంటే, అభిషేకము నొందిన వాడిని నేను ముట్టను. అతని యొక్క పై చెంగు కోసాడు అంతే. పై చెంగు కోసినందుకు అతను మనస్సు నొచ్చుకొన్నదట. అయ్యో, అభిషేకము నొందిన వాడిని. పాయింట్ అంటే, దేవుని చిత్తం ఏంటంటే అభిషేకము నొందిన వాడిని ముట్టకూడదు, దేవుని బిడ్డల్ని ముట్టకూడదు, ఒక బిలీవరు ఇంకొక బిలీవర్ని ముట్టకూడదు. దేవుడు పర్మిషన్ ఇవ్వడు. నేను ఎంత భక్తిపరుడైనా సరే ఇంకొక విశ్వాసి మీద చెయ్యి పెట్టడానికి, చెయ్యి వేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. దేవుడు ఏమంటాడంటే, నేను అభిషేకము చేసిన వాడిని నువ్వు ముట్టవద్దంటే, దావీదు ఏమన్నాడంటే, ఎస్ నేను ముట్టనన్నాడంతే. నాకు శత్రువే, నా ప్రాణాన్ని తీసివేసేవే వ్యక్తియే, కానీ నా చిత్తం కాదు ముఖ్యము, దేవుని చిత్తం అంతే. దావీదుకి ఆ మంచి క్యారెక్టర్, ఎవరు చేయలేని, ఎవరు పాటించలేని క్యారెక్టర్ ఇది. సాధారణంగా ఎవరికి ఇది సాధ్యం కాదు. ఇది సరే వదిలే, ఇక్కడ సరే వదిలే. ఈసారికి అయిపోయిన తర్వాత మళ్ళీ సౌలు ఏం చేస్తాడంటే క్షమాపణ అడుగుతాడు. తర్వాత చదివితే క్షమాపణ అడుగుతాడు. తప్పైపోయింది నాయనా, దావీదు నాయనా, నా తప్పైపోయింది. ఇది జరిగిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, సరే సౌలు మారాడని అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సౌలు తరిమిన తర్వాత ఇంకొక దగ్గరికి వచ్చి అలా పడుకొని పోయాడు. దేవుడు వాళ్ళకి గాఢ నిద్ర కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసినప్పుడు అప్పుడు ఏమైంది తెలిసిందా? దావీదు వెళ్ళాడు, అక్కడ అభిషేక్ అనే సైనికుడు వచ్చాడు. అప్పుడు అభిషేక్ అనే సైనికుడు ఏమంటాడంటే, రాజా, నా రాజా, ఒకే కత్తి పోటుతో లేపేమంటావా అన్నాడు. అక్కడికి అభిషేక్ వెళ్ళిపోయాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు. సౌలు పడుకొని ఉన్నాడు, సైనికులందరూ పడుకో ఉన్నారు, ఎవరికి మెలకువ లేదు. ఇప్పుడు లేపేమంటావా నా రాజా దావీదు అంటే ఏమంటాడు తెలిసిందా? సాధారణంగా ఎవరైనా, లాస్ట్ టైము నేను చంపకుండా ఆపేస్తే మారాడు అనుకున్నాను, కానీ ఇప్పటికీ మారలేదు, ఇప్పటికి ఇలా ఉంది కాబట్టి లేపేరా అని నాలాంటి వాడైతే అంటాడు. కానీ అభిషేకము నొందిన వాడిని నేను ముట్టను, నువ్వు చంపకూడదు అంటాడు అంతే. అలాంటి మంచి లక్షణము, మంచి క్యారెక్టర్ యేసుప్రభువు మనసుని గెలిచింది. ఎవరికి ఇది సాధ్యం కాదు. ప్రపంచంలో ఎంతోమంది దైవ సేవకుల్లో కొంతమందికి మాత్రం ఇలాంటి గుణగణాలు ఉన్నాయి. మనమైతే అంటాం, మనం ఏమని తెలిసిందా? ప్రార్థన చూస్తున్నాం, మా దేవుడు మా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, ఆయన లేపేశాడు, ఇలాగే అంటాం. మనమైతే అలాగే అంటాం కదా. ప్రార్థన చేస్తుంటాం, జూమ్ ప్రేయర్లో ప్రార్థన చేస్తుంటాం. ఎవరి గురించి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పనులు చేస్తాడు కాబట్టి లేచిపోయాడని మనం అనుకుంటాం. కానీ దావీదుకి మాత్రం అలాంటి లక్షణం లేదు. ఇంకొక మంచి క్యారెక్టర్ ఏంటంటే దావీదుకి లీడర్షిప్ క్వాలిటీ. ప్రమాదం వచ్చిందనుకోండి, దేశంలో ప్రమాదం వచ్చిందనుకోండి, ఇంటిలో ప్రమాదం వచ్చిందనుకోండి, అతను ఉండే ఏరియాలో ప్రమాదం వచ్చిందనుకోండి, నిలబడిపోతాడు. ప్రాణము పోయినా కానీ వెనక అడిగే ప్రసక్తి లేదు, నిలబడిపోతాడు. ఒకసారి ఇశ్రాయేలుకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం వచ్చిందంటే 70,000 మందిని తెగులు వచ్చింది, చనిపోయారు. తెగుల్లో 70,000 మంది చనిపోతే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు తెలిసిందా? ప్రభువా, ఈ అమాయకులు ఏం చేశారు? నిలబడ్డాడు దేవునితో ముఖాముఖిగా. ప్రభువా, అమాయకులు ఏం చేశారు? వాళ్ళని చంపడం ఎందుకు ప్రభువా? నన్ను నా కుటుంబాన్ని చంపే అన్నాడు. నన్ను నా కుటుంబం. కష్టం వచ్చినప్పుడు లీడర్స్ కొంతమంది ఏం చేస్తారో వెనక్కి వెళ్ళిపోతారు. సంఘం వాళ్ళని ముందుకు తోసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ప్రజల్ని ముందుకు తోసి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు.
నిలబడ్డాడు ప్రభు కోసం. ప్రభువా వీళ్ళు ఏం చేశారు ప్రభువా, వీళ్ళని చంపొద్దు ప్రభువా, అవసరమైతే నన్ను నా కుటుంబాన్ని చంపేమన్నాడు. లీడర్షిప్ క్వాలిటీ ఇది, నాయకత్వపు లక్షణాలు అది, ఆత్మీయ నాయకత్వపు లక్షణాలు అది. దేవుని కోసము నిలబడ్డం అనేది, దేవుని కోసము నిలబడ్డం, దేవుని కోసం పనిచేయడం. దేవుడు అద్భుతంగా దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క త్యాగాన్ని చూసి అక్కడ ఆపేశాడు దేవుడు. ఆ తెగుల్ని దేవుడు ఆపేశాడు. అది మంచి లక్షణం. అది ఒకసారి అబీగైలు నాబాలు గురించి మీరు విని ఉంటారు. నాబాలు మొరటివాడు, మోటువాడు. అతను ఏం చేశాడంటే, దావీదు ఏం చేశాడంటే, ఈ నాబాలు అతను పెద్ద ఆస్తిపరుడు కాబట్టి అతని యొక్క ఆ మంద అంతా కాసుకొని, ఆ మంద కాసేటప్పుడు ఈ సైనికులు దావీదు యొక్క జనాలు వచ్చేసి వాళ్ళు మందంతా కాపల కాసేవారు. రాత్రి పగళ్ళు ఆ కూలి వాళ్ళని మీరు పడుకోండిరా, మీ మందని మేము కాస్తామని అన్నారు. అప్పుడు ఏం చేశారంటే, దావీదు అలా ఉన్నప్పుడు ఒకరోజు ఆకలి పుట్టింది. వీళ్ళ జనాలకి సుమారుగా 600 మంది జనాలకి ఫుడ్ లేదు. అతనికి ఆలోచన వచ్చింది, నాబాలు దగ్గర బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా, అతని గొర్రెలను మేకల్ని మేము మేపుతున్నాం కదా, అతనికి మేము ఒక బాడీ గార్డ్ లాగా ఉన్నాం కదా, ఏదైనా కొద్దిగా హెల్ప్ చేస్తాడేమో అనేసి కబురు పంపిస్తాడు. అయ్యా నాబాలు గారు, కొద్దిగా ఆహారం పెట్టండి అయ్యా అనేసి అండి కబురు పంపిస్తే, ఆ నాబాలు ఏమంటున్నాడు తెలిసిందా? ఎవడా దావీదు, ఆడెవడో ఎవరు, నేను ఇవ్వడం ఏంటి? అతను ఇలా సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాడు వచ్చేసి అడిగిస్తే నేను ఇచ్చేస్తానంటేని మొరటిగా ప్రవర్తిస్తే దావీదు ఏమంటాడంటే, సైనికులు రేయ్ కత్తులు తీయండి అన్నాడు. కత్తులు తీయండి, ఎవరు నాబాలు ఇంటిలో ఎవరు బ్రతకడానికి వీల్లేదంటాడు. అప్పుడేమో ఆ విషయము అబీగైలుకి తెలిసిపోయింది. ఎవరు? నాబాలు యొక్క భార్య. నాబాలు భార్య వచ్చేసింది, పరిగెత్తుకొని వచ్చింది దావీదు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి, నాబాలు యొక్క తప్పిదాలని క్షమించు నాయనా, ఆ తప్పిదాలు నేనే అనేసి నేను ఒప్పుకుంటున్నాను, దయతో నన్ను మన్నించి క్షమించు అనేసి బ్రతిమాలితే దావీదు ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము, యెహోవా నా ఏలినవాడగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నా దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకొను అనెను. అందుకు దావీదు ఏమంటాడంటే, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అన్నాడు. ఎవరు? దావీదు తన ప్రజల పక్షాన ప్రార్థన చేశాడు, తన ప్రజల్ని కాపాడుకున్నాడు. అబీగైలు భర్త పక్షాన ప్రార్థన చేసింది, భర్తని కుటుంబాన్ని కాపాడుకుంది. దేవుని పిల్లలు, ఆత్మీయ జీవితం కలిగిన పిల్లలు ఏం చేయాలంటే ఆ కుటుంబాన్ని కాపాడాలి, ఆ సంఘాన్ని కాపాడాలి. ఇందాక మన మన్మధరావు అన్న ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, నేను ఇలా వెళ్తున్నప్పుడు ఒక బస్సు వచ్చింది, నాకు తెలియకుండానే వెళ్ళిపోయిందన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సిస్టర్ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ ప్రార్థన అతని జీవితాన్ని కాపాడింది. అది ష్యూర్. మనం చేస్తున్న ప్రార్థన, మన కన్నీళ్ళ ప్రార్థన ఎక్కడికి పోదది. తల్లి చేస్తున్న ప్రార్థన ఆ పిల్లలకి సంరక్షణ, తండ్రి చేస్తున్న ప్రార్థన ఆ కుటుంబానికి సంరక్షణ. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే మరణదూత సమీపించదు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, మరణదూత అంట కిటికీల్లో నుంచి చూస్తూ ఉంటుందంట. కిటికీల్లో చూసి ఈ కుటుంబంలో ఎవరిని నేను లేపేస్తానా అని చూస్తూ ఉంటాడు. అందుకోసమే ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, మీరు లేవండి చెల్లెల్లారా, అక్కల్లారా, తల్లుల్లారా లేవండి, మీరు లేచి రోదన ధ్వని చేయండి, మీ పిల్లల కోసం రోదన ధ్వని చేయండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. అమ్మా, మీ పిల్లలకి రోదన ధ్వని నేర్పించండి అమ్మా, ఏడ్చే ధ్వని నేర్పించండి, రోదనం చేయడం నేర్పించండి, కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేర్పించండి. ఎందుకంటే నీ కుటుంబం యొక్క క్షేమము మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది.
మీ కుటుంబం యొక్క భద్రత మీ యొక్క ప్రార్థన మీద ఆధారపడుతుంది. కాబట్టి దేవుని పిల్లలు ఏంటంటే, దైవజనులు ఏంటంటే, దైవజనులకు ఉండే మంచి లక్షణం ఏంటంటే వారి కుటుంబాన్ని కాపాడుకోవాలి, వారి సంఘాన్ని కాపాడుకోవాలి, వారి యొక్క ప్రాంతాన్ని కాపాడుకోవాలి. అందుకోసమే చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే వారి యొక్క పట్టణం గురించి ప్రార్థన చేస్తారు, వారి యొక్క మండలం గురించి ప్రార్థన చేస్తుంటారు, వారి యొక్క జిల్లా గురించి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే ప్రార్థన ఆగిపోతే మరణదూత కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. కాబట్టి రోదన ధ్వని చేయండి, రోదన నేర్పించండి అంటాడు. దావీదుకు ఉండే మంచి లక్షణం, రెండో లక్షణం ఏంటంటే తన ప్రజల్ని కాపాడుకోవడం, దేవుని దగ్గర నిలబడ్డం, ప్రజల పక్షాన నిలబడ్డం. మోషే కూడా అలాగే చేశాడు. మోషే కూడా 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. బతిమాలుకున్నాడు ఎవరు? మోషే ఇశ్రాయేల్ పక్షాన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచేమన్నాడు. ఇది నాయకుని యొక్క లక్షణం. పౌలు కూడా ఏమంటాడంటే, అవసరమైతే దేహ సంబంధమైన నా సహోదరుల కోసం అవసరమైతే నేను శాపగ్రస్తునైపోతాను అంటాడు. ఇది నాయకులకి ఉండేవలసిన లక్షణం. దావీదుకి ఇలాంటి గుణగణాలు ఉన్నాయి. దావీదుకు ఉండే ఇంకో విచిత్రమైన లక్షణం ఏంటంటే, ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ కుటుంబమైనా చూడండి, ఏ వ్యక్తి అయినా చూడండి, ఒకే రోజు ఒకే రకంగా ఆనందం సంతోషంగా ఉండదు. అప్పుడప్పుడు చీకటి గుండా నడవలసిన పరిస్థితి వస్తుంది. పగలు ఉందనుకోండి, అప్పుడప్పుడు చీకటి కూడా వస్తూ ఉంటుంది, మళ్ళీ పగలు వస్తుంది, అది వేరే సంగతి. ప్రతి విశ్వాసి ఎప్పుడూ నిత్యము హ్యాపీగా సంతోషంగా కష్టాలు రాకుండా బాధలు రాకుండా ఉంటారనేమి లేదు. అప్పుడప్పుడు దేవుడు కొన్ని అలౌ చేస్తాడు. అది ఎందుకు అలౌ చేస్తాడో తర్వాత దేవుడు తెలియజేస్తాడు. దావీదుకి క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఎలాంటిదంటే అన్నిట్లో తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని పిల్లలకి ఉండే లక్షణం ఏంటంటే అవసరమైనప్పుడు తల వంచాలి. ఇది దేవుని చిత్తమని తల వంచాలి. దేవుడు నాకు గుణపాఠాలు నేర్పిస్తున్నాడని తల వంచాలి. గుణపాఠాలు దేవుడు నేర్పిస్తాడని ఏ వ్యక్తి అయితే తల వంచుతాడో, బైబిల్లో రాయబడి ఉందంటే, నువ్వు ఏ దేశంలో ఏ చోట నువ్వు అవమానం పొందావో అక్కడ నీకు ఖ్యాతిని కలుగజేస్తా అంటాడు దేవుడు. దావీదుకి ఇది 100% నిజమైపోయింది. దావీదు ఆ రాజ్యం నుంచి పారిపోతున్నప్పుడు, దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు, సొంత కుమారుడైన అబ్షలోము తండ్రిని తరుముతున్నప్పుడు దావీదు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంఘటన కనబడింది. అసలే కష్టాల్లో ఉన్నాడు, అసలే బాధలో ఉన్నాడు, అసలే ప్రాణాపాయంలో ఉన్నాడు, అసలే నెమ్మది లేదు, అశాంతిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి శపించాడు దావీదుని. చక్రవర్తి అయిన దావీదు, మహారాజు అయిన దావీదు, ఒకప్పుడు ఇలా వెలుగు పొందిన దావీదు, ఒకప్పుడు మంచి ఖ్యాతి కలిగిన దావీదు, అలాంటి ఖ్యాతి కలిగిన దావీదుకి ఒక చిన్న ఒక బాధ వచ్చింది, సమస్య వచ్చింది. ఆ బాధలో ఉన్నప్పుడు ఆదరించకపోగా, చాలామంది మీరు చూడండి, అన్న కానీ అక్క కానీ ఏదైనా సరే బాధలో ఉన్నప్పుడు ఏమంటారంటే, నువ్వు అది చేసావు కాబట్టి, నువ్వు ఇలాగ చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది అంటారు, నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది అంటారు. ఒక చరణం పాడాలని మనం అనిపిస్తుంది నాకు. నా తొందర కలిసి పాడండి, ఓకేనా? నా హృదయములో ఊరే ఊటలను నీ పాటలుగా నే పాడేదను. అందరు చప్పట్లు కొట్టాలి. నా హృదయములో ఊరే ఊటలను పాటలుగా నే పాడేదను, అవి మరుగైపోవు నా మదిలో, అవి చెదరిపోవు నా హృదయలో,
అవి మరుగైపోవు నా మదిలో, నా హృదయములో ఊరే ఊటలను నీ పాటలుగా నే పాడెదను. నా హృదయములో ఊరే ఊటలను నీ పాటలుగా. నా బీద బ్రతుకులో ఆశా జ్యోతిగా ఉండినావయ్యా, నా చిన్ని నావాలో నా పెద్ద యేసయ్యా ఉండినావయ్యా. నా బీద బ్రతుకులో ఆశా జ్యోతిగా వచ్చినావయ్యా. పెను తుఫానులన్నిటిలో నేను మునిగిపోక కాచితివి, పెను తుఫానులన్నిటిలో మునిగిపోక కాచితివి. నా హృదయములో ఊరే ఊటలను నీ పాటలుగా నే పాడెదను. నా హృదయములో ఊరే ఊటలను నీ పాటలుగా నే పాడెదను. క్లిష్ట పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో దేవుని బిడ్డలకి ఒక లక్షణం ఏంటంటే తల వంచాల్సిన దగ్గర తల వంచాలి. షిమీ వచ్చి అవమానపరిస్తే దావీదు ఏం చేశాడు తెలిసిందా? తల వంచాడు. నరహంతకుడు అన్నాడు దావీదుని, తల వంచాడు. చీ పోరా అన్నాడు, తల వంచాడు. దావీదు ఏమన్నాడు తెలిసిందా? దేవుడు నాకు ఇది అలౌ చేశాడు, ఈ బాధని అలౌ చేశాడు, ఈ కష్టాన్ని అలౌ చేశాడు, కాబట్టి నా తల వంచుతాను. ఒకవేళ ఈ అవమానానికి బదులుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, దేవుడు నన్ను మంచి స్థానానికి తీసుకొస్తాడేమో, నన్ను ఎంతవరకు అతను తిడతాడో తిట్టనివ్వండి, ఎంతవరకు శపిస్తాడో శపింపనివ్వండి. ఆ తిట్లు, ఆ శాపము నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, ఇది నిజమది. సంఘములో నీకు అవమానం కలుగుతుందా? ఒక తమ్ముడు ద్వారా, అన్న ద్వారా నీకు అవమానం వస్తుందా? నువ్వు తల వంచగలిగితే, శిరస్సు వహించగలిగితే, ఆ క్షణానికి నువ్వు నోరు మెదపకుండా ఉండగలిగితే ఆ అవమానాన్ని దేవుడు నిన్ను ఘనతగా ఎంచుతాడు. దావీదు తల వంచాడు. షిమ్మీ అనే ఒక మామూలు వ్యక్తి, సాధారణ వ్యక్తి అవమానం పరిస్తే తల వంచాడు. అంతే, ఒక స్టేజ్ వచ్చింది. దేవుడు ఎంతవరకు ఆశీర్వదించాడంటే దేవుడు దావీదుని మళ్ళీ అతని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. దావీదుకి ఇవ్వడానికి వస్తప్పుడు షిమ్మీ వస్తాడు. ఏ వ్యక్తి అయితే దావీదును చూసి నరహంతకుడా, కష్టాల్లో ఉన్నప్పుడు చీ పో అనేసి అవమానపరిచాడో ఆ షిమ్మీయే వచ్చేసి సాగిల పడతాడు. తప్పైపోయింది రాజా, నన్ను క్షమించు రాజా అని షిమ్మీ అంటాడు. దావీదుని దేవుడు హెచ్చిస్తాడు. దావీదు యొక్క మంచి లక్షణం. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే పౌరుషము కలిగిన వ్యక్తి. ఏం వ్యక్తి? పౌరుషము కలిగిన వ్యక్తి. బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడని మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారంటే, ఒరేయ్ మీ నాన్న మీ అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, నువ్వు ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్ళరా నాయన అనేసి అంటే ఇతను పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ యుద్ధం దగ్గర అటువైపు ఫిలిస్తీయులు, అటువైపు దావీదు సౌలు యొక్క సైనికులు ఉన్నారు. అప్పుడు సౌలు యొక్క సైనికులు వచ్చేసి భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక అజానుబాహుడు, అంటే ఇక్కడ కింద నుంచి ఇదిగో ఈ పైకి ఉంటాడేమో, అతను చాలా లావుగా ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీయులు మీరు మనం యుద్ధం చేయడం ఎందుకు, మీలో నుంచి ఒకడు రండి, నేను మా తరపున నేను వస్తాను, మీ తరపున ఒకటి రండి అంటే ఒక్క ఇశ్రాయేలీయులు కనబడట్లేదు, ఎవరు వెళ్ళట్లేదు, భయపడిపోతున్నారు. ఆ టైంలో ఈ దావీదు ఒక మాట అంటాడు.
చూడండి ఒక్కసారి తీస్తారా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు ఎంత దేవుణ్ణి దూషిస్తున్నాడండి, యెహోవాని దూషిస్తున్నాడండి. రే అది ఇది అది చూస్తుంటప్పటికి దావీదు చిన్న కుర్రోడైనాడా? దావీదు ఏమంటాడంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరిస్తాడు ఏంటనేసి లేచి పౌరుషం కలిగిన వ్యక్తి అని నిలబడ్డాడు ఆయన. దేవుని పిల్లలు పౌరుషము కలిగిన వాళ్ళై ఉండాలి. దేవుని పిల్లలు. ఒకసారి శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దానియేలు రాజు దగ్గరికి, నెబుకద్నెజర్ రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు అంటాడు, ఏమరా, నేను ప్రతిమకు నిలబడ్డాను, ఒక ప్రతిమను నిలబెట్టాను, దాన్ని మీరు నమస్కారం చేయటం లేదు నాకు తెలిసింది, దానికి మీరు సాగిలపడటం లేదని నాకు తెలిసింది, అసలు మీ సంగతి ఏంటి అని అడిగినప్పుడు అతను ఏమన్నంటే వాళ్ళు తల వంచారు. వాళ్ళు మాట్లాడలా. కానీ ఒకప్పుడు అన్నాడు, మీరు కానీ ఇప్పుడు ఆరాధన చేయకపోతే నా ప్రతిమకి, మీరు కానీ నా ప్రతిమకి కానీ నమస్కారం చేయకపోతే, మీరు కానీ నేను నిలబెట్టిన ప్రతిమకి కానీ మీరు నమస్కారం చేయకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాను అని అన్నాడు. అప్పటికి వీళ్ళకి ఊరుకున్నారు. కానీ ఇంకో మాట అంటాడు, నేను ఈ మండుచున్న అగ్నిగుండంలో పడేస్తే మీకు ఏ దేవుడు, చూడండి ఒకసారి చదువుతారా, మిమ్మును విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేనికి అయినా వాళ్ళు సహించారు, కానీ తమ దేవుని జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు సహించలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలిసిందా? రాజా, మేము సేవించున్న మా దేవుడు సమర్థుడు, రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినను తెలుసుకొను చాలు. వీళ్ళు పౌరుషము కలిగిన వాళ్ళు, దేవుని కోసము రోషము కలిగిన వాళ్ళు, దేవుని కోసము పౌరుషం కలిగిన వారు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. మీరు ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడండి, బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, పౌరుషము కలిగిన వాళ్ళే దేవుని సేవకులయ్యారు, పౌరుషము కలిగిన వాళ్ళే నాయకులయ్యారు. మోషే పౌరుషము కలిగిన వాడు, దేవుని కోసం పౌరుషము కలిగిన వాడు, ఆయన నాయకుడయ్యాడు. దావీదు పౌరుషము కలిగిన వాడు, నాయకుడయ్యాడు. దానియేలు పౌరుషము కలిగిన వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, నాయకుడు అయ్యాడు. అలాగే యోసేపు ప్రభు కోసము పౌరుషం కలిగిన వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఎజ్రా, నెహెమ్యా పౌరుషము కలిగిన వాళ్ళు. దేవుని పిల్లలు పౌరుషంగా ఉండాలి. దేవుని పిల్లలు పౌరుషం అంటే కత్తులు పట్టుకోవడం కాదు. దేవుని పిల్లలు పౌరుషం కలిగి ఉండాలి. ఆ టైంలో వాళ్ళు కత్తులు పట్టుకునేవారు, కానీ న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో పౌరుషం అంటే కత్తి పట్టుకోవడం కాదు, ప్రభువు కోసం నిలబడాలి, నిద్ర నుంచి మేల్కోవాలి. మార్టిన్ లూథర్ అని మీరు పేరు విని ఉంటారు. మార్టిన్ లూథరు లేకపోతే ఈరోజు మనకి బైబిల్ మన చేతికి ఉండేది కాదు. మార్టిన్ లూథర్ లేకపోతే, మార్టిన్ లూథర్ కోసమని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మార్టిన్ లూథర్ అనేసి బిషప్లు, పోపులు వెంటబడుతున్నారు, సైనికులు వెంటబడతా ఉంటే ఒకరోజు మార్టిన్ లూథర్ ఏంటంటే కూర్చొని నిరాశలో, నిస్పృహలో, బాధలో అలా ఉన్నాడు. ఏమంటే తినండి అంటే భార్య తీసుకొచ్చి, ఏమంటే అన్నం తినండి అంటే తినట్లేదు, ఏమంటే నీళ్ళు తాగండి అంటే నీళ్ళు తాగట్లేదు, ఏమంటే మాట్లాడండి అంటే మాట్లాడట్లేదు. కామ్గా ఉన్నాడు, సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే చంపడానికి వస్తున్నాడు అనేసి. అప్పుడు వాళ్ళ భార్య ఏమన్నా తెలిసిందా? ఒక నల్లటి డ్రెస్ వేసుకొని ఇక్కడ దాన్ని ఏమంటారంటే చెంగు గోల ఇలా కప్పేసుకొని వచ్చేసి కూర్చొని, ఏమైంది నీకు, నల్ల డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఎందుకు ఇలా కనబడుతున్నావు అని అప్పుడు అడిగాడు. అప్పుడు ఆమె అన్నది, ఏమండి యేసు ప్రభువారు మళ్ళీ చనిపోయారండి అన్నది. యేసు ప్రభువారు మళ్ళీ చనిపోయారండి, అందుకేనండి ఇలాగ ఉన్నానంటే, పిచ్చిదన్నాను అలాగంటావేంటి, యేసు ప్రభువారు ఒకేసారి చనిపోయారని ఒకేసారి లేచాడు, మళ్ళీ చనిపోవడం ఉండదంటే, మరి యేసు ప్రభువారు బ్రతికి ఉంటే, యేసు ప్రభువారు సజీవంగా ఉంటే మరి మీరెందుకంటే అలాగున్నారు? లేవండి, ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు లేవండి, పౌరుషము కలిగి ఉండండి అన్నారు. లేచాడు మార్టిన్ లూథర్. ప్రాణం పోయినా పర్వాలేదు,
ఏమైనా పర్వాలేదని లేచాడు, తెగించి లేచాడు. ఈ బైబిల్ గ్రంథం ఎలాగైనా సరే ప్రింట్ చేయాలి, బైబిల్ గ్రంథం ఎలాగైనా సరే సామాన్యుల దగ్గరికి చేరాలని ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు. ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చింది. దేవుని పిల్లలు పౌరుషం కలిగి ఉండాలి. దేవుడు మనకి కోరుకుంటున్నాడు పౌరుషం కలిగి ఉండాలని. కత్తులు పట్టుకొని చంపడం కాదు. కొన్ని ఇంతకుముందు నేను చెప్పాను అనుకుంటున్నాను, కొంతమందికి పౌరుషం ఉంటుంది మగోళ్ళకి. ఎవరి మీద పౌరుషం అంటున్నావు? భార్య మీదే. పక్క ఇంట్లో పనికిరాడు, వీధిలో పనికిరాడు, ఎక్కడ పనికిరాడు, భార్య మీదే పౌరుషం కలిగి ఉంటాడు. దేవుడు ఏమంటాడు తెలిసిందా? పౌరుషం కలిగి ఉండాలి. కమ్యూనిస్ట్ దేశంలో ఒకరోజు పెద్ద మీటింగ్ అయింది. కమ్యూనిస్ట్ దేశంలో రిచర్డ్ ఉరుంబ్రాండ్ అని మీరు పేరు విని ఉంటారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అతని గురించి ప్రస్తుతం అంటే పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో అతని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ ఒక మీటింగ్కి వెళ్ళాడు. కమ్యూనిస్ట్ దేశంలో మీటింగ్ అది. ఆ మీటింగ్ ఎవరి కోసం పెట్టారు తెలిసిందా? పాస్టర్లకి సంబంధించిన వారికి మీటింగ్ అది. ఎవరు పెట్టారు? కమ్యూనిస్ట్ ప్రభుత్వం పెట్టి పాస్టర్లు అందరూ వచ్చారు. ఇక్కడ రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు కూడా అక్కడికి వచ్చారు మీటింగ్కి. అందరూ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాధికారులు ఏమన్నారంటే, ఈ కమ్యూనిజం గురించి మీరు ఏం చెప్తారో, కమ్యూనిస్టుల గురించి ఏం చెప్తారో, మీ దేవుని గురించి ఏం చెప్తారో చెప్పండి అంటే ఒక పాస్టర్ దగ్గర వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారంటే, మన రష్యా దేశము బాగుపడాలంటే అందరూ కమ్యూనిజంని ఫాలో అవ్వాలి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలన్నారు. అతను చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చాడంటే, ప్రపంచము బాగుపడాలంటే ముందు కమ్యూనిజంని దాన్ని ఆరాధన చేయాలి, దాన్ని పూజించాలి, దాన్ని అనుసరించాలి, తర్వాత యేసుప్రభువుని ఆరాధన చేయాలి అన్నారు ఇంకొక అతను. అప్పుడు రిచర్డ్ ఉరుంబ్రాండ్ భార్య సబీనా ఉరుంబ్రాండ్ పక్కన కూర్చోండి ఒక మాట అన్నది. ఏమన్నా తెలిసిందా? ఏమండి, మీకు పౌరుషం లేదా? ఏమి అన్నారు? యేసు ప్రభు వారిని ఇంత బాహాటంగా సిలువ వేస్తూ ఉంటే, ఇంత బాహాటంగా అవమానపరుస్తూ ఉంటే మీరు మాట్లాడరా? మీరు దైవజనులు కారా? మీరు ప్రభు కోసం అని మీరు సేవ చేయట్లేదా? నిలబడి మాట్లాడరేమని అంటే, అప్పుడు రిచర్డ్ ఉరుంబ్రాండ్ ఏమన్నాడంటే, సబీనా, నీ భర్త కానీ నోరు తెరిస్తే నీ భర్తను నువ్వు కోల్పోతావు అన్నాడు. నీ భర్త ఇప్పుడు నోరు తెరిస్తే నీ భర్తను నువ్వు కోల్పోతావు అంటాడు. అప్పుడు సబీనా ఉరుంబ్రాండ్ ఏమన్నదంటే, నా భర్త పిరికి వాడుగా ఉండాలని నేను కోరుకోవట్లేదు అన్నది. గుడ్ అన్నాడు. లేచాడు, స్టేజ్ మీదకి వెళ్ళాడు. జీసస్ ఇస్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. యేసు ప్రభువే లోకానికి నిరీక్షణ, ఆయనను బట్టి ఏ లోకానికి కళ్యాణం, రక్షణ, ఆయన బట్టి ఏ లోకానికి విమోచన, ఆయన బట్టి ఈ దేశానికి విమోచన అన్నాడు. కమ్యూనిజం ఇస్ ద ఈవిల్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. కమ్యూనిస్ట్ ఏ దేశ సిద్ధాంతం ఉందో అది ప్రపంచానికే కాదు, ఈ దేశానికి కూడా ఒక ఈవిల్ అంటే ఒక దెయ్యం లాంటిది అన్నాడు. అంతే. ఆ మాట చెప్పాడో లేదో పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. కాళ్ళు చేతులు బంధించి తీసుకెళ్ళిపోయాడు. సబీనా ఉరుంబ్రాండ్ని అటు తీసుకెళ్ళిపోయారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ తీసుకెళ్ళిపోయి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ నేను పుస్తకంలో చదివాను కానీ ఆ పుస్తకంలో ఉంది నేను చెప్పట్లా. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన విశాఖపట్నం వచ్చాడు. ఆయన రిచర్డ్ ఉరుంబ్రాండ్. అతను చెప్పిన మాటే ఇది. అతను చెప్పిన మాటే. 14 సంవత్సరాల వరకు నేను లైట్ ఏంటో నాకు తెలియదు. 14 సంవత్సరాల వరకు వెలుతురంటే నాకు తెలియదు. అండర్ గ్రౌండ్ జైల్లో ఉన్నాడు. చీకటి, 24 గంటలు చీకటే. 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు రిచర్డ్ ఉరుంబ్రాండ్. తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఆ దేశ అధినేత, ఆ రాజు చంపబడ్డాడు. ఆ దేశ నాయకులందరూ చంపబడ్డారు. ఆ దేశంలో ఉండే క్రైస్తవులందరూ విడిపింపబడ్డారు. అప్పుడు రిచర్డ్ ఉరుంబ్రాండ్ కూడా విడిపింపబడ్డారు. దేవుని పిల్లలు పౌరుషం కలిగిన దేవుని పిల్లలు, దేవుని పిల్లలు రోషం కలిగిన దేవుని పిల్లలు. చాలామంది అంటే నేను చేయలేనేమో, నాకు ఆ జ్ఞానము లేదు,
నాకు ఆ శక్తి లేదు అని అనుకుంటారు. ఒకసారి ఏమైందంటే ఎవరు విలియం కేరీ గారు చర్చిలో ఉన్నారు అక్కడ, ఎక్కడ, అమెరికా దేశంలో బాప్టిస్ట్ సంఘాలు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, మిషనరీస్ మీరు లేవాలి, భారతదేశంలోని సువార్త చెప్పాలి, ఎవరు మీరు భారతదేశానికి వెళ్తారంటే ఒక్కడు ముందుకు రాట్లా. అప్పుడు విలియం కేరీ ఏం చేస్తాడంటే లేచి అతని యొక్క శరీరము సహకరించదు, ఆయన మంచి సౌండ్, హెల్త్ మంచిగా లేదు, బలహీనుడు. అప్పుడు ఏం చేస్తాడంటే, అంత బలహీనతలో నేను వెళ్తానన్నాడు. ఎక్కడికి? భారతదేశానికి. ఆరోగ్యం బాగలేదు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా సపోర్ట్ లేదు, నేను వెళ్తానన్నాడు. చాలని జీతాలు మీకు ఇస్తామన్నారు. మీకు తెలుసు కదా, ఆ టైంలో ఆ రోజుల్లో జీతాలు ఎలాగ ఉండేదంటే, ఈవెన్ భక్తి సింగ్ గారు ఏమనేవారంటే, ఇక్కడి నుంచి ఎక్కడికి, నువ్వు విజయవాడ వెళ్ళరా తమ్ముడు అని చెప్పేవారు. విజయవాడ ఎగ్జాంపుల్, విజయవాడ వెళ్తేప్పుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో నీకు ఛార్జీ అని చెప్పి, నీకు బస్ ఛార్జీ, ట్రైన్ టికెట్ అని చెప్పి ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు తెలిసిందా? టికెట్ రాను పోను 1000 రూపాయలు అనుకోండి, 500 ఇచ్చేవాడు. అయ్యా మరి 500 రూపాయలు అయితే వెళ్ళడానికి సరిపోద్ది, మరి రావడానికి 500 రూపాయలు లేదంటే దేవుని మీద ఆధారపడు అనేవాడు. అంతే. ఫుడ్ విషయంలో అంటే దేవుని మీద ఆధారపడేవనేవాడు. ఆ టైంలో భక్త్ సింగ్ గారు అలా నేర్పించారు దేవుని సేవకులకి. అందుకోసమే నేటి వరకు చాలామంది సేవకులు ఆ యొక్క ప్రొసీజర్ ఫాలో అవుతారు. విలియం కేరీని ఏం చేశారంటే, నువ్వు వెళ్ళు, నీకు చాలని జీతం ఇస్తాము, మిగిలిన దేవుని మీద ఆధారపడమన్నాడు. వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు తెలిసిందా? ఒక దీనికి వచ్చాడు, కలకత్తా వెళ్ళాడు. కలకత్తా వెళ్ళి ఆయన ఏం చేసాడంటే చెప్పులు కుట్టేవాడు. ఆ డబ్బులతోని ఆయన పోషించుకుంటూ, ఆయన యొక్క ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సేవ చేశాడు విలియం కేరీ. అలాంటి విలియం కేరీ ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలిసిందా? బ్రాహ్మిన్సే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించాడు. ఈరోజు భారతదేశంలో సతీ సహగమనము, రాజా రామ్మోహన్ రాయ్ పెట్టాడు కదా, సతీ సహగమనం రద్దు చేయబడడానికి కారణం ఎవరంటే విలియం కేరీ. ఈరోజు ఈ బైబిలు తెలుగులో తర్జుమా చేయబడ్డానికి, తెలుగులో మన చేతిలో బైబిల్ ఉండడానికి కారకుడు ఎవరంటే విలియం కేరీ. ఈరోజు పెద్ద యూనివర్సిటీ, సరంపూర్ యూనివర్సిటీ, థియోలాజికల్ యూనివర్సిటీ స్థాపింపబడ్డానికి కారకుడు ఎవరంటే విలియం కేరీ. పౌరుషం కలిగిన వారై ఉండాలి. ఎక్కడైతే దేవుని పరిచయం అక్కడ జరగట్లేదో, ఎక్కడైతే దేవుని పరిచయం అయితే కుంటి పడిందో, అక్కడ దేవుని బిడ్డలు ఏంటంటే నిలబడ్డారు. దేవుని పిల్లలు పౌరుషము కలిగిన వ్యక్తులు. అందుకోసమే ఒక మాట రాయబడింది, చదివి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. దేవుని పిల్లలు నిద్ర నుంచి లేవాలి. దేవుని పిల్లలు బాధ్యత రాహిత్యం నుంచి లేవాలి. నేను దేవుని పరిచర్య చేస్తాను, నేను దేవుని సేవ చేస్తాను. ఎవరైతే చేయలేకపోతున్నారో అది నేను చేస్తాను. దాన్ని పౌరుషము కలిగిన వారై ఉండాలి. ఒక మాట నేను చెప్పేసి ముగిస్తాను చివరిగా. దావీదు యథార్థపరుడు, ఇది చెప్పేసి ముగిస్తా. దావీదు యథార్థపరుడు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దావీదు యథార్థపరుడు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, మొదటి రాజులకి రాసిన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. చెప్పబోయే విషయం ఏంటంటే, దావీదు గురించి ఏం రాయబడి ఉందంటే, తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడట. యథార్థంగా నడుచుకోవడం అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తప్పుని తప్పుగా ఒప్పుకోవడం, అది యథార్థత. మొట్టమొదటిది దావీదు తప్పుని తప్పుగా ఒప్పుకున్నాడు.
ఎప్పుడది? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చేసి నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఒక సేవకుడు ఒకరిని సరిచేసినప్పుడు తప్పుని నువ్వు తప్పు ఒప్పుకొనమని చెప్పినప్పుడు ఒప్పుకుంటే అతనికి ఆశీర్వాదకరం. అది నేను తప్పు చేయలేదని ఎవరైతే తిరగబడతా ఉంటారో, తప్పు చేయలేదని ఎవరైతే మరి ఎదురు తిరుగుతారో వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు. దావీదు ఏం చేస్తాడంటే తప్పుని తప్పుగా ఒప్పుకున్నాడు. అది దేవుని పిల్లలకి ఉండే మంచి లక్షణం. అది చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా ఎవరైతే తప్పుని ఒప్పుకుంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే తిరగబడతారో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. మీకు ఎగ్జాంపుల్ ఎవరంటే పేతురు, పౌలు గురించి. పేతురు ఒక దగ్గర భోజనం చేస్తుంటాడు. పౌలు ఆ దగ్గరికి వచ్చాడు. పేతురు ఒక దగ్గర మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ దగ్గరికి పౌలు ఎంటర్ అయ్యాడు. ఎవరు సీనియర్ దేవుని దగ్గర, యేసు ప్రభువు దగ్గర? పేతురా పౌలా? పేతురు. అక్కడ పేతురు వచ్చేసి అక్కడ ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తారో తెలిసిందా? అంతమంది దగ్గర సీక్రెట్గా కూడా చెప్పలేదు, సీక్రెట్గానే సరే తప్పుని చెప్పలేదు. అంతమంది దగ్గర అందరూ కూర్చున్నప్పుడే వాళ్ళు సత్యమును అనుసరించి క్రమముగా నడుచుకొని పోవుట నేను చూడగానే రాస్తాడు దావీదు పౌలు. అందరి ఎదుట, చాలు అందరి ఎదుట నువ్వు తప్పు చేసావంటాడు. ఒకే మాటలు చెప్పాలంటే పౌలు వచ్చి పేతుడిని నువ్వు తప్పు చేశావు, నువ్వు సరి చేసుకోవాలి అంటే సాధారణంగా పేతురు ఏమనాలి తెలిసిందా? రే, నేను యేసు ప్రభు దగ్గర పెరిగినవాడిని, నేను యేసు ప్రభు దగ్గర సేవ చేసినవాడిని, నేను యేసు ప్రభు దగ్గర అన్నీ నేర్చుకున్నవాడిని, నువ్వు ఎవడరా నిన్న కాదు మొన్న వచ్చి నాకు నువ్వు చెప్పడం అని అనడానికి అవకాశం ఉంటుంది. కానీ పేతురు ఏం చేశాడంటే ఏమీ అనలా, నోరు మూసుకున్నాడు. దేవుని పిల్లలకి ఉండాల్సిన గొప్ప లక్షణం అది, తప్పుని తప్పుగా ఒప్పుకోవడం. దాన్ని యథార్థత అంటారు. రెండవది యథార్థత ఏంటంటే అప్పగించిన ఏ చిన్న పని అయినా సరే నమ్మకంగా చేస్తే దాన్ని యథార్థత అంటారు. అప్పగించిన ఏ చిన్న పని అయినా సరే. ఆకీసు రాజు అని మీరు పేరు విని ఉంటారు. ఆకీసు అనే రాజు సౌలు తరుముతా ఉంటే దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిందా? ఆకీసు రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందాడు. ఆకీసు రాజు దావీదు ఆకీసు రాజు దగ్గర ఉన్నప్పుడు ఆకీసు రాజు దావీదుని ప్రతి విషయంలో ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వీడు ప్రవర్తన ఎలాంటిది, వీడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎలాంటి భక్తి జీవితం కలిగిన వాడు, ఎలాంటి నమ్మకం కలిగిన వాడని ఆకీసు రాజు దావీదుని ఆయన పరిశీలన చేసేవారు, అబ్జర్వ్ చేసేవారు. ఎందుకంటే దావీదు ఆకీసు రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి. అప్పుడు చివరిగా ఆకీసు రాజు దావీదుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆకీసు రాజు దావీదు విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కాబట్టి నువ్వు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. ఎందుకంటే ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు. మరి అది చేయి అంటే అది చేస్తున్నాడు, ఇది చేయొద్దంటే ఇది చేయట్లేదు. దేవుని పిల్లలకి ఏంటంటే మంచి లక్షణం ఏంటంటే చిన్న పని అయినా పెద్ద పని అయినా నమ్మకంగా చేయాలి. మీకు ఇంతకుముందే నేను చెప్పాను కదా, ఇప్పుడు హెబ్రోను సహవాసము అది ఒక వెలిగిన సహవాసం. అది ప్రపంచానికి కేంద్ర బిందువైన సహవాసం. అది భారతదేశానికి కేంద్ర బిందువైన సహవాసం. అది ఆంధ్ర రాష్ట్రానికి అది కేంద్ర బిందువైన సహవాసం. భక్సింగర్ ఫెలోషిప్ అంటే, హెబ్రోన్ ఫెలోషిప్ అంటే. ఒక రోజుల్లో భక్సింగర్ ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి సేవకు దేవుని పిల్లలు ఉండేవారు తెలిసిందా? రే తమ్ముడా, అది అక్కడ గలీజ్గా ఉందిరా, కొద్దిగా ఊడ్చారా అంటే ఆడు ఎంత ఆఫీసర్ అయినా సరే అనకుండా వెళ్ళేసి ప్యాంట్ ఇలా ఎత్తేసి వెళ్ళేసి చేసేవాడు. చెల్లి ఆ బాత్రూమ్ బాగాలేదమ్మా, అది చూడమ్మా అంటే ఎలాంటి హోదాలో ఉండే చెల్లి అయినా సరే వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి క్లీన్ చేసేవాడు. అన్నా నేను ఇంత ఆఫీసర్ కదా, నన్ను నేను ఎందుకున్నా ఎలాగంటావన్నా, నేను ఇంత గొప్పవాడిని కదా అని అనే వ్యక్తులు అప్పుడు ఆ రోజుల్లో లేరు. అప్పుడు దేవుని సేవకుడు చెప్పారు కాబట్టి వినే వ్యక్తులు. ఏ చిన్న పని చెప్పినా కానీ నేర్చుకునేవాడు. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.
అందరూ మెచ్చుకొనే పని చేస్తున్నప్పుడు ఆశీర్వాదం ఉండదు, కానీ దైవజనులు, దేవుని సేవకులు, సంఘ పెద్దలు మెచ్చుకొనే పని చేసినప్పుడు ఆశీర్వాదం ఉండదు. కానీ ఎవరైతే మెచ్చుకోకుండానే, దేవుని సేవకుడు మెచ్చుకొనకుండానే, దేవుని సేవకుడు గుర్తించకుండానే, సంఘము గుర్తించకుండానే ఎవరైతే పని చేస్తూ ఉంటారో, దేవుడు మాత్రమే నన్ను గుర్తిస్తే చాలు, నా యేసు ప్రభు నన్ను గుర్తిస్తే చాలు, నా యేసు ప్రభువు నా పనిని గుర్తిస్తే చాలని ఎవరైతే అనుకొని పరిచర్య చేస్తారో, దేవుడు అలాంటి పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న పని అని కాదు, పెద్ద పని అని కాదు. పెద్ద పని చేస్తే ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ అది కాదు. సంఘ స్టేజ్ మీదకి వెళ్ళేసి గంటల తరబడి దేవుని వాక్యాన్ని చెప్పేసినంతమంత ఆశీర్వాదం ఎక్కువ ఉండదు. కానీ ఎవరికి తెలియకుండా, ఎవరు గుర్తించకుండా, ఎవరు పొగడకుండా, ఎవరు నిన్ను మెచ్చుకోకుండా నువ్వు పని చేస్తావు చూడు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడతావు పడుతుంది. నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు అందరూ ఆశీర్వదింపబడతారు. గుర్తించలేని పనులు. ఆకీషు రాజు దావీదుకి ఏం చేశాడంటే, నాయన ఆ పని చేయమంటే చేసేవాడు. రే నువ్వు ఇశ్రాయేల్తో యుద్ధం చేయమంటే, యాక్చువల్గా అతను ఇశ్రాయేలుడే కదా, నువ్వు ఇశ్రాయేల్తో యుద్ధం చేయి, ఇశ్రాయేల్ నాకు మన యుద్ధం జరుగుతుంది రా అంటే, వస్తాను ఆకీషు రాజు అంటాడు. ఎందుకు తెలిసిందా? నా యజమానుడు, నా రాజు కష్టకాలంలో నన్ను ఇచ్చాడు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి. నా రాజు ఏ పని చెప్తున్నా ఆ పని నేను చేయలే. అందుకోసమే ఆకీషు రాజు ఏమంటాడంటే, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు అంటాడు. ఇంకొక మాట, ఈ ఆకీషు రాజు ఏమంటాడు తెలిసిందా? నువ్వు దైవ దూతవలే నాకు నువ్వు కనబడుతున్నావు అంటాడు. దావీదు చిన్న పని అయినా చేయాలమ్మా, సంఘంలో ఏ చిన్న పని అయినా చేయాలమ్మా. నీ దృష్టికి అది చిన్నదైనా కావచ్చు, కానీ నా దృష్టికి అది చిన్నదైనా కావచ్చు, కానీ దేవుని దృష్టికి అది గొప్పది. అది దేవుడు దాన్ని మెచ్చుకొనేది. దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. నువ్వు కొంచెములో ఉందా? ఆ సెంటెన్స్ చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 25:21. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద నియమించదను. వాక్యం చెప్పడానికి నీకు టాలెంట్ లేదు, పరిచర్య చేయడానికి టాలెంట్ ఉందే. పరిచర్య చేయడానికి టాలెంట్ లేదు, పాటలు పాడడానికి నీకు టాలెంట్ ఉందే. పాటలు పాడడానికి నీకు టాలెంట్ లేదు, వంట చేయడానికి నీకు టాలెంట్ ఉందే. వంట చేయడానికి నీకు టాలెంట్ లేదు, ఇంకా ఏదైనా ఉందే, పనులు ఉన్నాయేమో. అది చూసి దేవుని పిల్లలు ఏం చేయాలంటే, ఏ పని అయితే షార్టేజ్ ఉందో, ఏ పని అయితే మిగిలిపోయిందో, ఏ పని అయితే ఎవరు చేయట్లేదో ఆ పని నేను చేస్తాను. నేను చాలా ఆనందించేవాడిని ఆ సంఘంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏ విషయంలో అంటే, భోజనం చేసి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఏ ఫంక్షన్లో, ఏ మీటింగ్ అయినా సరే, మనం మీటింగ్ ఎక్కడ పెట్టినా కానీ భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ 3-4 మిగిలిపోతారు. ఆ 3-4 అక్కలు ఆ చీరలా కట్టుకొని అక్కడ ఆ వంట పాత్రలు కడగడంలో, ప్లేట్లు కడగడంలో చేస్తారు చూడండి. మేమైతే మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు, కానీ పరలోకపు తండ్రి యేసయ్య మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటాడు. గ్రంథంలో దేవుడు రాస్తాడు, దేవుడు గ్రంథంలో రాస్తాడు. దేవుడు ఎన్నటికీ అది మర్చిపోడు. దేవుని పిల్లలకి చిన్న విషయంలోనే నమ్మకంగా ఉండు. ఆకీషు దగ్గర రాజు దావీదు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించాడు. చిన్న విషయంలో మంచి దాసుడు అని అనిపించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, యథార్థత ఏంటంటే, చర్చిలో బయట ఒకే రకంగా ఉండడం, అది యథార్థత. దేవుని మందిరంలో దూతల్లాగా కనబడి, ఇంటికి వెళ్ళి వీధిలో ఒక సైతాన్లాగా కనబడి, భూతంలాగా, అది దూత, అది భూతం. అది మాట నోరు విప్పితే చాలు సంస్కృత భాషలు వస్తాయి వాళ్ళకి, సంస్కృత భాషలు వస్తాయి. మందిరంలో ఒక రకంగా ఉంటారు, బయట ఒక రకంగా ఉంటారు. దేవుని మందిరంలో ఒక రకంగా ఉంటారు, డ్యూటీ దగ్గర ఇంకొక రకంగా ఉంటారు. దేవుని మందిరం ఒక రకంగా ఉంటారు, బయట పనుల దగ్గర
ఒక రకంగా ఉంటారు. దేవుడు ఏం చేస్తారంటే మీరు నాకు సాక్షులై ఉండాలి. ఎక్కడ సాక్షులు? చర్చిలో సాక్ష్యమే, బయట కూడా సాక్ష్యమే. యూదయ, సమరయ, గలిలియా ప్రాంతం అంతట్లో మీరు భూ దిగంత వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. ఇంటిలో సాక్ష్యం ఉండాలమ్మా. ఇంటిలో నాకు సాక్ష్యం లేకపోతే, నా ఇంటిలో నాకు సాక్ష్యం లేకపోతే, నా ఇంటిలో నా ఆత్మీయ జీవితం కనపరచకపోతే, నా ఇంటిలో నాకు ప్రార్థన జీవితం లేకపోతే, నా ఇంట్లో నేను దేవుని బిడ్డగా నాకు సాక్ష్యం లేకపోతే, నా పిల్లలు మా డాడీ ప్రవర్తన అసలు బాగుండదు, మా డాడీ జీవితం అసలు బాగుండదు, అన్నిటికంటే హీనంగా అని నా బిడ్డలకి నాకు చెప్పగలిగితే, అలాంటిది ఉంటే అన్నిటికంటే అధ్వానం ఇంకెక్కడ ఉండదు. ఎప్పుడు నా సాక్ష్యం ఉండాలి? నా బిడ్డలు నన్ను మెచ్చుకోవాలి, నా భార్య నన్ను మెచ్చుకోవాలి, నా ఆత్మీయ జీవితంలో మెచ్చుకోవాలి. నా సాక్ష్యాన్ని నా కుటుంబంలో కాపాడుకోవాలి, నా బిడ్డల దగ్గర నేను కాపాడుకోవాలి, నా భార్య దగ్గర నేను కాపాడుకోవాలి. నా భార్య నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా భర్త తప్పు చేయడు, నా భర్త ఆత్మీయంగా ఉంటాడు అని నేను సాక్ష్యం పొందితే దేవునికి మహిమ. నా పిల్లలు వచ్చి మా డాడీ మంచోడు, ఆత్మీయంగా ఉంటాడు, ప్రార్థన నేర్పిస్తాడు, దైవికమైన విషయాలు నేర్పిస్తాడని నాకు సాక్ష్యం ఉంటే చాలు, దేవుని నామం ఘనపరచబడుతుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని పిల్లలు ఇంటిలో ఒక రకంగా ఉండాలి, మందిరంలో ఒకే రకంగా ఉండాలి, డ్యూటీ దగ్గర కూడా అలాగే ఉండాలి, ఎక్కడికుండా అలాగే ఉండాలి. దావీదుకి ఎక్కడ తెలిసిందా? సౌలు దగ్గర ఒకే టెస్టిమనీ. దావీదుకి సౌలు దగ్గర ఒకే సాక్ష్యము. నువ్వు నాకంటే నీతిమంతుడు అంటాడు సౌలు. నాయనా దావీదు, శత్రువు ఎవరైనా చేతికి వస్తే వదిలేస్తారా? కానీ నువ్వు వదిలేసావు కదా, ఈరోజు అపకారమునకు నువ్వు ఉపకారము చేసిన వాడవై నాకంటే నువ్వు నీతిమంతుడు అంటాడు. సౌలు దగ్గర మంచి సాక్ష్యమే. ఆకీసు రాజు దగ్గర, అన్యుల దగ్గర కూడా మంచి సాక్ష్యమే. ఇంకొక దగ్గర పాస్టర్ దగ్గర కూడా మంచి సాక్ష్యమే. యాజకుడు అహీమెలకు అని ఉంటాడు. అహీమెలకు దగ్గర కూడా మంచి సాక్ష్యమే. ఏ సేవకుడైనా, ఎవరి దైవజనుడైనా ఒక వ్యక్తి విషయంలో ఫలానా వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు, ఆత్మీయంగా మంచి వ్యక్తి, మంచి ప్రార్థన పరులు, మంచి పరిశుద్ధంగా జీవిస్తారని పాస్టర్ గారు గారిని సాక్ష్యం ఇవ్వగలిగితే నిజంగా నీ జీవితం ధన్యమే. వాళ్ళు ఏమంటారంటే యథార్థ పరులు అంటారు. యథార్థ పరులు. సంఘంలో నువ్వు యథార్థంగా ఉండాలి, బయట డ్యూటీ దగ్గర నీకు యథార్థత నీకు ఉండాలి, పని చేసే చోట నీకు యథార్థత ఒకే రకంగా ఉండాలి, నువ్వు నివసించే చోట నీకు అదే యథార్థత ఉండాలి. వాళ్ళని యథార్థత అంటారు, వాళ్ళని సాక్ష్యం అంటారు. అలాంటి సాక్ష్యము కలిగి ఉంటే దేవుడు ఏమంటాడంటే, ముగించాడు ఇదే వాక్యం, ఇలాంటి సాక్ష్యం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను దేశంలోను మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవుని పిల్లలు సాక్షులై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందాలంటే సాక్షిగా జీవించాలి. దేవుని యొక్క కనికరము పొందాలంటే సాక్షిగా ఉండాలి. దేవుని నామము ఘనపరచబడాలంటే నువ్వు సాక్షిగా ఉండాలి. సంఘము ఆశీర్వదింపబడాలంటే సాక్షిగా ఉండాలి. నువ్వు కుటుంబము ఆశీర్వదింపబడాలంటే సాక్షిగా ఉండాలి. ప్రతి చోట నువ్వు సాక్షిగా ఉంటే దేవుని యొక్క కనికరము, కటాక్షము, దయ, కరుణ ఆ కుటుంబం మీదకి, సంఘం మీదకి వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.